అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో గూడా పరిస్థితి చూసుకున్నట్లయితే 3 విభజిస్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నావు? ఒక బీజేపీ అధ్యక్షులుగా ఒక హైదరాబాద్ పట్టణంలో ఈ విధంగా అవ్వడాన్ని ఎలా మజ్లిస్ పార్టీకు ధారావతం చేస్తుంది ఒక భాగం. దక్షిణ ఇచ్చుకుంటుండు ఆయన హ్మ్. ఓవైసీకు. మన జూబ్లీస్‌లో హెల్ప్ చేశాడు కదా! అందుకని ఇప్పుడు ఆయనకి అడిగిచ్చేస్తుండు. అంతే అంతవరకు చూసాం. రెండో భాగంలో నేను అది మా పార్లమెంట్ రెండిట్లో మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. డెఫినిట్‌గా మాకొస్తది. హ్మ్. మూడోది భయపడి ఇది కూడా పోతదేమో బీజేపీకి భయంతో ఇది మజ్లిస్ పార్టీకి ఇద్దాం అని చెప్పి గిఫ్ట్‌గా ఇచ్చినటువంటి ఒక ప్రయత్నం. అంటే మా మధ్య స్నేహబంధమే లేదనుకుంటా బహిరంగానే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. మాకు అలాంటి నిన్న స్నేహబంధం మీరు అక్బరుద్దీన్ ఓవైసీ స్పీచ్ మీరు ఇనలేదేమో. హ్మ్. విని మాట్లాడాను ఇవన్నీ. ఆయనేమన్నాడు? మేము ఉంటేనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో. హ్మ్. హ్మ్. మేముంటేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తది అని చెప్పండి స్పష్టంగా. హ్మ్. ఇంకేం కావాలి మనకు? హ్మ్. అంటే ఇట్లా గిఫ్ట్‌గా అంటే ఒక పార్టీ కోసము ప్రజల ఆంక్షలను పక్కకు పెట్టేసి ఇట్లా విభజించడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆంక్ష అవసరమా అండి? వాళ్ళకి అధికారం కావాలి. అంతే. హ్మ్.